ఎక్స్ప్రెస్ న్యూస్. నేను మీ శిరీష. ఐటీ ట్యాగ్ పొందిన అరకు కాఫీ ఇప్పుడు పార్లమెంటు ప్రాంగణంలో లభిస్తుందని మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని అరకు లోయ నుంచి వచ్చిన స్వచ్ఛమైన ఐటీ ట్యాగ్ పొందిన అరకు కాఫీ ఇప్పుడు పార్లమెంటు ప్రాంగణంలో లభిస్తుంది. ఇది కేవలం ఒక కాఫీ స్టాల్ మాత్రమే కాదు, 1.5 లక్షల మంది గిరిజన రైతుల కఠోర శ్రమకు, సంప్రదాయానికి ప్రతీక అని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. పార్లమెంటులో అరకు కాఫీ అందుబాటులోకి తీసుకురావడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహకారం ఎంతో గొప్పదని వారిద్దరికీ ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. అరకు కాఫీ వంటి విశిష్ట ఉత్పత్తులకు గుర్తింపు లభించడానికి వారిచ్చిన తోడ్పాటు ఎన్నటికీ మరువలేమని ఆయన పేర్కొన్నారు. పార్లమెంట్లో అరకు కాఫీ స్టాల్ను ప్రారంభించిన కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, జువల్ ఓరాం, కిరణ్ రిజిజులకు ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని రామ్మోహన్ నాయుడు అన్నారు. ఇది గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి, భారతీయ సేంద్రియ వ్యవసాయానికి ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిసెట్టి అప్పలనాయుడుతో పాటు పలువురు ఎంపీలు, గిరిజన కార్పొరేషన్ చైర్మన్ కేడారి శ్రావణ్, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి, గిరిజన కార్పొరేషన్ ఎండీ కల్పనా కుమారి పాల్గొన్నారు. అనంతరం వారంతా లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను మర్యాదపూర్వకంగా కలుసుకుని కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా విజయనగరం పార్లమెంట్ సభ్యులు మీడియాతో మాట్లాడుతూ పార్లమెంట్లో అరకు వ్యాలీ కాఫీ స్టాల్ను పెట్టేందుకు అనుమతినిచ్చినందుకు ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు మాధవ్ నాయుడుతో కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవ చంద్రబాబు నాయుడు గారు సూచన మేరకు, ఆదేశాల మేరకు, వారి ప్రోత్సాహం మేరకు ఈరోజు దేశ రాజధాని ఢిల్లీలో పార్లమెంట్లో అరకు కాఫీ స్టాల్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది. గౌరవ లోక్సభ స్పీకర్ గారు అనుమతితో ఈరోజు స్టాల్స్ ప్రారంభించడం జరిగింది. అరకు కాఫీ 2014 నుంచి వారు ప్రమోట్ చేసి ఈరోజు రాష్ట్రాలతో పాటు దేశంలో వారందరికీ, అలాగే దేశ విదేశాల్లో కూడా దానికి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అరకు కాఫీని దేశ విదేశాల్లో కూడా ప్రసారం చేసి ప్రముఖంగా వారు ఎవరైతే గిరిజనులు ఉన్నారో ఆ పంటని కూడా ఇవ్వడానికి వారు ప్రమోట్ చేయడానికి సిద్ధమయ్యి ఈరోజు అరకు కాఫీని చాలా ఏర్పాటు చేయడం జరిగింది. శాశ్వతంగా పార్లమెంట్ లో స్టాల్స్ ని మేము అందుకున్నాం, వారు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి మాట్లాడడం జరిగింది. అలాగే గౌరవ స్పీకర్ గారిని కూడా కలిసి థ్యాంక్స్ చెప్పాం. ఆంధ్రప్రదేశ్ తరఫున, ముఖ్యమంత్రి గారి తరఫున థ్యాంక్స్ చెప్పి ఈరోజు అవకాశం కల్పించినందుకు మంత్రి గారు మేము వెళ్లి థ్యాంక్స్ చెప్పడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించి మిగతా స్టాల్స్ కూడా ఇస్తామని మాట్లాడడం జరిగింది. అలాగే దేశంలో ఉన్న ప్రధానమైన పట్టణాల్లో అరకు కాఫీని కూడా స్టాల్స్ ఏర్పాటు చేయడానికి మేము ఆయా ముఖ్యమంత్రి ఉత్తరాలు రాస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వారు కూడా గతంలో సార్లు ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు వారికి ఇచ్చారు, కేంద్ర మంత్రులు కూడా ఇచ్చి అరకు కాఫీని ప్రమోట్ చేయమని రిక్వెస్ట్ చేయడంతో ఈరోజు కార్యక్రమం అయింది. భవిష్యత్తులో కూడా దేశం మొత్తం ప్రధాన కేంద్రాల్లో కూడా అరకు కాఫీ స్టాల్స్ ఏర్పాటు చేయడానికి మా వంతు కృషి చేస్తాం. కేంద్ర మంత్రి, విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా వారు కూడా ఆంధ్రప్రదేశ్ చెందిన వ్యక్తి కనుక వారు కూడా ప్రమోట్ చేస్తున్నారు. ప్రతి ఎయిర్పోర్ట్ లో కూడా అరకు కాఫీ స్టాల్స్ ఏర్పాటు చేయడానికి వారు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని ఐటీఐ కళాశాలలో నిర్వహించిన స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమంలో ఎమ్మెల్యే గుండుశంకర్ పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ద్వారా నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించడం ద్వారా విద్యార్థులు స్వశక్తితో ఆర్థిక అభివృద్ధి చెందుతారని శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గుండుశంకర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని బలగ డిఎల్టీసీ ఐటీఐ కళాశాలలో జాబ్ మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గుండుశంకర్ పాల్గొన్నారు. వృత్తి, విద్య నైపుణ్యం స్వయం ఉపాధికి, పారిశ్రామికవేత్తలుగా తయారవ్వడానికి దోహదపడతాయని, ఎక్కువగా ఐటీఐ చేసిన విద్యార్థులకు జాబ్ వారంటెడ్ కోర్సుగా మంచి అవకాశాలు వస్తాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏదైతే 20 lakhs జాబ్స్ ఇస్తామని మాట ఇవ్వడం జరిగిందో దాంట్లో అనుగుణంగా స్పెషల్ కేర్ తీసుకొని ఈ నిరుద్యోగ సమస్య పైన ఏదైతే మనకి ఇప్పుడు 4.3 ఉందో దాన్ని 2% తేడానికి కోసం 2047 అని ఒక స్వర్ణాంధ్ర 2047 అని మనం ఒక విజన్
డాక్యుమెంటరీ కూడా ప్రిపేర్ చేసుకున్నాం. దాంట్లో భాగంగా ప్రతిదీ పర్ఫెక్ట్గా ఈ సర్ప్ ద్వారా కానీ, సీడ్యాప్ ద్వారా కానీ, అలాగే స్కిల్ డెవలప్మెంట్స్ ద్వారా అన్నిటిలో కూడా పెట్టి యువత అందరికీ ఉద్యోగాలు ఇవ్వడానికి కోసం రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. జాబ్ మేళ ద్వారా కొంతమందికి ఉద్యోగ అవకాశాలు కలుగుతాయని, ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యాపక బృందం, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రేగడి మండలం బూరాడ గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారులు ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవంపై ర్యాలీ నిర్వహించారు. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం రేగడి మండలంలోని బూరాడ గ్రామంలో బూరాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారులు డాక్టర్ ఎస్ చలమయ్య, రీనా చౌదరి కలిసి ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవంపై ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్షయవ్యాధిని అంతం చేయడానికి ప్రజలందరూ సహకరించాలని తెలియజేశారు. 2 వారాలకు మించి దగ్గు, బరువు తగ్గడం, సాయంత్రం పూట జ్వరం, దగ్గినప్పుడు కఫంతో పాటు రక్తం పడడం మొదలగు వ్యాధి లక్షణాలు ఉన్నవారు తప్పనిసరిగా కఫం పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. క్షయవ్యాధి నిర్ధారణ అయిన తరువాత అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా మందులు అందిస్తారని తెలియజేశారు. 6 నెలల వరకు క్రమం తప్పకుండా మందులు తప్పనిసరిగా వాడాలని సూచించారు. పౌష్టికాహారం నిమిత్తం 1000 రూపాయలు ప్రతి నెల వారి అకౌంట్లో ప్రభుత్వం జమ చేస్తారని తెలియజేశారు. క్రమం తప్పకుండా మందులు వాడడం వలన క్షయవ్యాధిని పూర్తిగా నయం చేయవచ్చని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విస్తరణాధికారి రాధాకృష్ణ, సూపర్వైజర్లు మరియు సిబ్బంది పాల్గొన్నారు. నరసన్నపేట నియోజకవర్గంలో పలు సమస్యలపై ఎమ్మెల్యే భగ్గు రమణమూర్తి జిల్లా కలెక్టర్ను కలిసి వినతిపత్రం అందించారు. నరసన్నపేట నియోజకవర్గంలో పలు సమస్యలపై ఎమ్మెల్యే భగ్గు రమణమూర్తి జిల్లా కలెక్టర్ను కలిసి వినతిపత్రం అందించారు. నరసన్నపేట నియోజకవర్గంలో ఉన్న సమస్యలను ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగే కలెక్టర్ సదస్సులో వంశధార కాలువ షట్టర్లు మరమ్మతులు, గార వనిత మండలం వంతెన నిర్మాణం పనులు వేగవంతం, పొలాల్లో మిగులుధాన్యం కొనుగోలు, త్రాగునీటి సమస్యలు, రోడ్లు, డ్రైనేజీ చేయాలన్న అంశాలను తెలియజేయాలని శాసనసభ్యులు భగ్గు రమణమూర్తి సోమవారం జిల్లా పరిషత్లో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్కు వినతిపత్రంపై విషయాలు ప్రస్తావించి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని విన్నవించారు. వారితో పాటు శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ మరియు నియోజకవర్గ సమన్వయకర్త బగ్గు అర్చన పాల్గొన్నారు. విద్యార్థుల ప్రతిభను గుర్తించి వారికి స్కాలర్షిప్లు మంజూరు చేయడం గొప్ప విషయమని ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. విద్యార్థుల ప్రతిభను గుర్తించి ప్రతిభావంతులను వారికి స్కాలర్షిప్లు మంజూరు చేయడం గొప్ప విషయమని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ అన్నారు. శ్రీకాకుళం పట్టణంలోని నాగావళి హోటల్లో మలబార్ గోల్డ్ ట్రస్ట్ ద్వారా విద్యార్థులకు స్కాలర్షిప్లు పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే గొండు శంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ట్రస్టుల ద్వారా సేవా కార్యక్రమాలతో పాటు ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనందంగా ఉందని, ప్రతిభావంతులను గుర్తించి వారికి ప్రోత్సహించడం గొప్ప విషయమని తెలిపారు. ఈ కార్యక్రమానికి మలబార్ గోల్డ్ ట్రస్ట్ ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు. పార్టీ సభ్యత్వ కార్డు పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే భగ్గు రమణమూర్తి పాల్గొన్నారు. పోలాకి మండలం క్లస్టర్ ఇన్ఛార్జ్ కరుకోల రమేష్ బాబు ఆధ్వర్యంలో నిర్వహించిన పార్టీ సభ్యత్వ కార్డు పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే భగ్గు రమణమూర్తి పాల్గొని పార్టీ యూనిట్ ఇన్ఛార్జీలకు, బూత్ ఇన్ఛార్జీలకు పార్టీ సభ్యత్వ కార్డులు, బాక్సులు పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే భగ్గు రమణమూర్తి మాట్లాడుతూ పార్టీ సభ్యత్వం పొందిన ప్రతి కుటుంబ సభ్యులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ పార్టీ మీ యొక్క కష్టసుఖాల్లో ఎల్లప్పుడూ తోడుగా ఉంటుందని, ఆ కోణంలోనే ప్రతి కుటుంబ సభ్యులకు మేలు చేసే విధంగా టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉండటానికి నమోదు కార్డు ద్వారా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు
ప్రధాన బీమా 5 లక్షల రూపాయలు మరియు పిల్లలకు ఉన్నత విద్య అందజేసే విధంగా ప్రణాళికలు చేపట్టడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త భగ్గు అర్చన, కళింగ కార్పొరేషన్ చైర్మన్ రోనంగి కృష్ణంనాయుడు, మండల పార్టీ అధ్యక్షులు మిరియాపల్లి వెంకటప్పల నాయుడు, క్లస్టర్ ఇన్ఛార్జ్ కరుకోల రమేష్ బాబు, సీనియర్ నాయకులు చింతాడ దిలీప్, బైరి భాస్కర్రావు, సోరపు నారాయణ తదితరులు పాల్గొన్నారు. రాజాం నియోజకవర్గం రేగడి మండలంలో నిరక్షరాస్యుల ఉల్లాస పరీక్షలు నిర్వహించారు. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం రేగడి మండలంలో 42 పాఠశాలల్లో నిరక్షరాస్యుల ఉల్లాస పరీక్షలకు 1830 మంది హాజరు కావలసి ఉండగా 1722 మంది హాజరైనట్లు ఎంపీడీఓ శ్యామలకుమారి, రాజం ఏరియా కోఆర్డినేటర్ అలుగోలు చిరంజీవి, ఆర్ఏపీఎం బాసిన గోవిందరావు, మండల కోఆర్డినేటర్ సిహెచ్ పద్మలు తెలిపారు. ఈ మేరకు ఆదివారం సంకిలి, రేగడి, ఆమ్దలవలస, బూరాడ, లచ్చరాయపురం తదితర పాఠశాలల్లో జరుగుతున్న ఉల్లాస్ పరీక్షలను పరిశీలించారు. ఈ ఉల్లాస్ పరీక్షలు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 5 గంటల వరకు పరీక్షలు నిర్వహించామన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు ఈ పరీక్షలు ఎంతో దోహదపడతాయన్నారు. ప్రభుత్వాలు నిరక్షరాస్యులను గుర్తించి గ్రామ సమైక్య సంఘాల ఆధ్వర్యంలో అక్షరాస్యులుగా తీర్చిదిద్దారని తెలిపారు. ఈ పరీక్షల్లో ఎంతమంది ఉత్తీర్ణత సాధిస్తే గ్రేడింగ్ విధానం ఏర్పాటు చేస్తామన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.